మీరు ఎట్లుండ్రు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా ఇంట్లో చికెన్ పచ్చడి పెడుతున్నా. ఇది ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. చికెన్ పచ్చడి తయారు చేయాలంటే కేజీ చికెన్కి ఇవి ఏమేమి ఐటమ్స్ చూపిస్తాను. ధనియాలు, కారం, పసుపు, మిరియాలు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, ఈ మరాఠీ మొగ్గ, దీన్ని ఏమంటారు? మరాఠీ మొగ్గ. చికెన్ ఫస్ట్ దీనిలో 1 స్పూన్ పసుపు, 1 చెంచా ఉప్పు వేసి దీన్ని కలపాలి. ఫస్ట్ ఇది మంచిగా పసుపు ఉప్పు ముక్కకు బాగా పట్టాలి. సరిపోతుంది. మళ్ళీ ఇంకా చిరేస్తాను నాన్న. అయ్యో మంచిగా కలిపేసిన. కలిపి ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందాం. ఇప్పుడు దీనిలో నీరంతా ఇనికిపోయేటట్టు పసుపు ఉప్పు కలిపి పెట్టిన ఈ నీరు పోవాలి. నీరు పోయిన తర్వాత దీన్ని కొద్దిసేపు మూత పెడతాను. ఆ నీరంతా తొందరగా ఉడికేటట్టు. ఇంకోసారి మూత తీస్తాను. నీరు ఎట్లా పొంగుతుంది ఇది ఒకసారి కలిపేస్తే నీరు ఎట్లా ఉడుకుంది. ఇదో నీరు ఎట్లా వస్తుంది బయట. ఈ నీళ్ళలోనే ఇది ఉడికేస్తుంది కూడా సగం. సరేనా? ఒక్క కళలో ప్రయాణం. నేను చెప్పే కథ మంచిగా వినండి. కళలో ప్రయాణం మేల్కో వరకి, అలల ప్రయాణం తీరం వరకి, ప్రేమ ప్రయాణం పెండ్లి వరకి, బట్ మన స్నేహం మరణం వరకు ఉంటుంది. అది ఎంత సముద్రంలో నీళ్ళు వచ్చినా ఒడ్డు వరకే వస్తాయి, ఒడ్డు దాటి పోవు. కళల నిద్రలో కలబడ్డదనుకో తెల్లవారుజాము వరకే మాయమైపోతుంది. ప్రేమ పెండ్లి చేసుకునేంత వరకే ప్రేమ ఉంటుంది. స్నేహం మరణం వరకు ఉంటుంది. ఓకే? నా కథ నా శాస్త్రం నచ్చితే మీరు దానికి అది మంచిగా ఉంది చెడ్డగా ఉంది అనేది కామెంట్లో పెట్టండి. ఓకే? ఇది దించుతాను. ఇప్పుడు ఇది దించి ఇప్పుడు కడాయి పెట్టాను నాన్న. కడాయి పెట్టాను. ఫస్ట్ ధనియాలు వేసుకుంటా. మనకు చేతే గంటే చేతే గంటే ధనియాలు సగమే వాళ్ళు ఎక్కువ వేస్తే కూడా మాడవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ వేసేస్తా. కడాయిలో ఇది చల్లారిపోయినాక ఇది గ్రైండర్ పడతా. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆ చికెన్కి కావలసినంత ఆయిల్ పోసుకుంటాను. 1/2 కేజీ కంపల్సరీ పడుతుంది. ఇది గరం కావాలి కొంచెం. ఇప్పుడు నూనె కాగిందా లేదా అని ఫస్ట్ ఒక ముక్క వేసి చూద్దాం. కాగింది. దీనిలో మనం నూనె ఎక్కువ పోస్తున్నాం కాబట్టి మనకు
మొత్తం ముక్కలు పడతాయి. ఇప్పుడు మెల్లగా ముక్కలు ఇట్లా కదిలించుకోవాలి. ముక్కలు అవుతుంది, లేకపోతే సిటికి పోతుంది. మెల్లగా కదిలియాలి ఇట్లా. ఎప్పుడైనా ఈ ముక్క గోలించేటప్పుడు నూనె ఎక్కువ ఉండి నూనె ఎక్కువ గోలిస్తేనే అది బాగుంటుంది. కొద్దిగా గోలిన తర్వాత మళ్ళీ కదిలిస్తాం. ఎంతసేపు కాదు చికెన్ పచ్చడి పెడితే తొందరగా అవుతుంది, కాకపోతే ఓపిక ఉండాలి. ఇప్పుడు దగ్గర ఏం తిట్టది నాన్న, ఇట్లా లేత కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. మంచిగా ఫ్రై చేయాలి. గోలించుకోవడం అంటే కూడా తెలియట్లేదు. గోలించుడు అంటే ఏంటిది అంటారు. ఫ్రై, డీప్ ఫ్రై కావాలి. బజ్జీలాగా మంచిగా కావాలి. బయట సౌండ్స్ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ రప్ప కలపొద్దు. ఇది స్లోగా ఇలా ఇట్లా మెల్లగా కదిలియాలి. ముక్క మాడిపోకుండా కొద్దిగా సిమ్ములో పెట్టి మంచిగా కలర్ మారుతుంది. గోల్డెన్ కలర్కి వస్తుంది. ఇంకా కొద్దిగా కలర్ రావాలి. ఎందుకంటే ఇది 2-3 నెలలైనా పచ్చడి ఖరాబ్ కావద్దు. చికెన్ పచ్చడి 2 రోజులు ఉంటే ఎక్కువ అయిపోతుంది. చూడు వాయిస్ కట్ చేయ మొత్తం నువ్వు ఉండని ఏమన్నా ఫ్రెండ్స్, మా ఇంట్లో నాన్న కొడుకులు వచ్చిర్రు. బంద్ చేయరా కొద్దిసేపు. మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్కి వస్తుంది. ఇది మరి కొద్దిగా పచ్చిగుంటే కూడా పచ్చడి వాసన వస్తుంది, కౌసు వాసన వస్తుంది. ఎంత మంచి కలర్ వస్తుంది. నూనె ఇలా పడ్డా ఏం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ అందులోనే వేస్తాం కదా. ఇదే నూనెలో వేసేస్తాం మొత్తం. ఎప్పుడైనా ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు ఇనుప కడాయి పెట్టుకోరు. ఇనుప కడాయిలో మంచిగా గోలుతుంది. ఎందుకంటే హెల్త్కు కూడా చాలా మంచిది. దీనిలో ఇంకా కుండలల్లో వండుకున్నా ఇంకా బెటరే. ఎంత మంచిగా గొల్లి చూడు, ఇలా గొల్లాలి. ఇప్పుడు ఇదే నూనెలో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అదే నూనెలో 2 పెద్ద చెంచాల నిండా వేసిన. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది. ఫ్రెష్ది అల్లం వెల్లిగడ్డ. పెద్ద మంట పెట్టద్దు. అల్లం వెల్లిగడ్డ కొట్టేటప్పుడు మీడియంగా ఉండాలి. ఉండలు లేకుండా కలపాలి.
ఇగో ఇప్పుడు ఇది అల్లం ఎల్లిగడ్డ గోలింది, మంచిగా ఫ్రై అయింది. అల్లం ఎల్లిగడ్డ ఫ్రై అయింది. దీనిలోనే కొంచెం పసుపు, 1/2 స్పూన్, మనం ఇది ఇప్పుడు ఫ్రై చేసుకున్న ముక్కలు, దీనిలోనే ఇప్పుడు మనం చేసుకున్నది ఇగో ఒక గంటెడంతా గరం మసాలా, ఒక గంటె, ఇందులో 1 కప్పు కారం, దానికి తగినంత ఉప్పు, ఉప్పు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, తర్వాత కలుపుకోవచ్చు. అయినా నిమ్మరసం పోస్తాం కాబట్టి దానికి కవర్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుంటున్నా, అయిపోయి. ఇప్పుడు ఇది మంచిగా కలిపిన కదా, గ్యాస్ బంద్ చేసిన, దీన్ని పక్కకి పెడతా. ఈ చల్లారిన తర్వాత దీనిలో 3 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు 3 నిమ్మకాయలు పిండుకోవాలి. నేను పిండుకున్న రసం ఉంది కాబట్టి పిండి రసం స్టాక్ పెట్టుకున్నా నేను. ఇదే రసం కొద్దిసేపు ఆయనకి చల్లారినాక కలుపుతాను. ఈ చల్లారేదాకా చికెన్ పచ్చడి మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో నిమ్మరసం కలుపుతాను ఫ్రెండ్స్. 3 నిమ్మకాయలు పిండుకున్న రసం, కెమెరా చూడు. చికెన్ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం తింటాను. ప్లేట్ ఇనానా. కొంచెం వేసుకున్న చికెన్ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ముందు ఈసారి నేను తినను, పిల్లలకి తినబెడతాను. పిల్లలు ఎలా ఉందో చెప్పాలి. అది వాళ్ళు బాగుందంటేనే అప్పుడు చికెన్ పెట్టినా, చికెన్ ముక్క పెట్టకుండా పెడతానా. సతీ ఎట్లుంది నాన్న? బాగుంది. ఇది గనుడు చికెన్కి. కానీ మీరే దీన్ని చూడాలి. నేను ఇంకా షీర ఒక్క బుక్క పెట్టుకుంటాను, మంచి 2 బుక్కలు అంతే. How is it, bro? సూపర్. సలాడ్ ఇంకా మంచిగా ఉంటుంది కానీ ఇంకా కమ్మ అవుతుంది. వద్దే, రేపైతే మస్తు సూపర్గా అవుతుంది. వద్దు, అలానే పెట్టి పంపి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇది ఎలా ఉంది అని నా కామెంట్లో పెట్టాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నాకు ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాయ్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి